హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు బొంబాయి రవ్వతో చాలా సింపుల్గా వడియాలు ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక బౌల్లో 6 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. ఒక గ్లాసు బొంబాయి రవ్వకి 6 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని దీనిలో అరకప్పు సగ్గుబియ్యం వేసుకుంటున్నాను. ఈ రెండు కొంచెం బాగా మరిగేంత వరకు ఉంచుదాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో 6 పచ్చిమిర్చి, అల్లం వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బాగా బాయిల్ అయ్యాయో లేవో చూద్దాం. ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసిన పేస్ట్ని దీనిలో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇది బాగా మరిగేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఇప్పుడు ఒక గ్లాసు బొంబాయి రవ్వకి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని ఇలా డైరెక్ట్గా వేసేస్తే దానిలో ఉండలు కట్టేస్తుంది కాబట్టి కనుక దీనిలో 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బాయిల్ అయ్యిందో లేదో ఒకసారి చూద్దాం. సగ్గుబియ్యం బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న దాన్ని వేద్దాం నూకని. ఇలా కలుపుతూ వేసుకోవాలి. ఇది చిక్కబడేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. దగ్గర ఉండాలి, లేదంటే పొంగిపోతూ ఉంటుంది. ఇలా దగ్గర ఉండి కలుపుకోవాలి బాగా. ఇప్పుడు దీనిలో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ చాలా తక్కువే వేసుకోండి. ఇప్పుడు దీనిలో కొంచెం జీలకర్ర వేసుకొని బాగా కలుపుకుందాం. ఇది కన్సిస్టెంట్గా బాగా చిక్కబడేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఈ కన్సిస్టెంట్లో ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇంకా ఇప్పుడు ఇలా వడియాలు ఇలా వేసుకోవాలి. ఇవి బాగా ఒకరోజు ఎండకి సరిపోతుంది. ఇలా ఆడిన తర్వాత తీసేసుకొని ఒకరోజు మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా బాగా ఎండిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అవుతాయి, తీసుకుందాం. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు వడియాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.